వార్తల హెడ్లైన్స్ చూసేయండి. రౌడీలు రాజకీయంలో ఉండొద్దన్న కోర్టు, ఏ పార్టీ చేయదు కావచ్చు సపోర్టు. చిడాయించేటోళ్ళు జర పైలం, అందరు తల్లిదండ్రులు ఒక్క తీరే ఉండరు. వారణాసిల 4 లీడర్ల ప్రచారం, కార్యకర్తలు చూపించిండ్రు ప్రతాపం. దోమలతోని యుద్ధం, ఈ పెద్ద దోమ నా పానం సుట్టే తలిగింది కదా, దీన్ని వదలకుండా మూతికి తాళం వేయాలి, దబ్దంతో గుట్టేయాలి. నీ దోమ ముఖం దాని ఎక్కాను ఎట్లా వరుతుంది చూడు అంటారు. ఈ గూండా రాజకీయాలు నశించాలి, రౌడీ రాజకీయాలు డౌన్ డౌన్, భూ కబ్జా కోర్లు షేమ్ షేమ్, నశించాలి నశించాలి, దొంగల రాజ్యం నశించాలి, అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి, మందిని ముంచిన లీడర్లను అరెస్ట్ చేయాలి, రౌడీలకు టికెట్లు ఇస్తున్న పార్టీల గుర్తింపును రద్దు చేయాలి, హత్య రాజకీయాలు డౌన్ డౌన్. రాజకీయాలను త్యాటగా చేయాలని కంకణం కట్టుకున్నట్టుంది దేశం పెద్దకోటు. మొన్ననే ఒక ఆర్డర్ వేయలేదా, కులం మతం పేర్లతోని ఓట్లు అడగద్దని. ఇప్పుడు ఇంకో అడుగు ముంగట్కేసింది. నేరాలు ఘోరాలు చేసినోళ్ళు ఎలక్షన్ల పాదం మోపకుండా చేద్దామంటుంది. ఏలిముద్ర వేసినోళ్లను ఎమ్మెల్యేలను ఎంపీలను కానియద్దట. జర్రంత చదువుకున్నోళ్ళైతే మంచిగుంటది. దీని మీద మీరేమంటారు అని ఉత్తరం రాసింది సెంటర్ సర్కార్కు. అట్లనే సలహాలు కూడా ఇవ్వమన్నది పెద్ద కోర్టు. మురికిలేని రాజకీయాలు ఉండాలనే కోర్టు ఆలోచన మంచిదే కానీ కుల్లం 2 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. మీరు దేశంలో ఏ పార్టీనైనా తీసుకోండి, మోసాలు దందాలు మర్డర్లు దోపిడీలు దొంగతనాలు స్కాములు చేసిన వాళ్ళతో కలకల్లాడుతున్నాయి. ఇవేవి శాతగానోడు పార్టీకి వనికిరానోని కిందనే లెక్క. ఎన్ని కేసులుంటే అంత తోపు లీడర్, ఎన్ని మాటల జైలుకోయేస్తే అంత పవర్ఫుల్ లీడర్. వీళ్ళే పార్టీలకు పట్టుకొమ్మలు, ఎన్నికలకు మూల స్తంభాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ప్రజా ప్రతినిధులు. ఎంత అనుభవం ఉంటే అంత పెద్ద లీడర్లు అవుతారు. అసొంటి ఉత్తమ లీడర్లను పట్టుకొని వీళ్ళు రాజకీయాలలో ఉండాలనా వద్దా అని పార్టీ మూలాలనే ప్రశ్నిస్తే ఎట్లా సార్లు? ప్రజాస్వామ్యం ఏమైపోవాలి, దేశాన్ని ఎవలేలాలే? ఇక లీడర్ల చదువులు అంటారా? సొంతంగా పేరు రాయరాకుంటే ఏముంది, మా బతుకుల రాతలు వాళ్ళకి నచ్చినట్టు రాస్తారు కదా. గొంగట్ల బువ్వదినుడు కాదు, గొంగడే నమిలేసే బాపతి మా గౌరవనీయులైన లీడర్లు. ఒకవేళ మీకు నిజంగానే రాజకీయాలను అడిగేయాలని ఉంటే వీళ్ళని మాత్రం సలహాలు అడగకుండ్రి, దొంగ చేతికి ఇంటి తాళాలు ఇచ్చినట్టే. కేసులున్న దొంగలకు లంగలకు టికెట్లు ఇద్దని ఒక గట్ట ఆర్డర్ వేయను సార్లు, దెబ్బకే చక్కగా అవుతారు. ఎలక్షన్ల ప్రచారానికి మన ఊరికి లీడర్ వస్తున్నాడంటే చిన్నగా ఉండదు ఇక లొల్లి. ఊరు మొత్తం సార్ పోస్టర్లు అతికేస్తారు, బ్యానర్లు కడతారు, పటాకులు కాలుస్తారు. ఊరు లీడర్లు ఊరికి పోయి ఎదుర్కొంటారు. ఇక లీడర్ సార్ వచ్చి స్పీచ్ దంచుతా అంటే పబ్లిక్ అంతా చెవులు నిక్కబెట్టింటారు. ఒక్క లీడర్ వస్తేనే ఇట్లుంటే ఇక నలుగురు లీడర్లు, అది కూడా ఏరే పార్టోళ్ళు ఒకటే పట్నం మీద పడితే ఎట్లుంటది ప్రచారం? ఇట్లుంటది కావచ్చు. ఏహే ఎక్కడిది, వారణాసి దద్దరిల్లిందనుకో రాదుండ్రి లీడర్ల ప్రచారంతోని. మొదలు మోడీ సారు గుడికి పోయి కాశీ విశ్వనాథుని కొలుసుకుండు. ఇక జీప్ మీద ఎక్కొస్తుంటే చూడాలే, పువ్వుల ఆన గుమ్మరిచ్చిండ్రు అభిమానులు. ఈ జోష్లా ఇంకింత స్పీచ్ల జోరు పెంచిండు మోడీ సారు. పార్టీని గెలిపిస్తే కాశీని ఖతర్నాక్ చేస్తాను మాటిచ్చిండు. మళ్ళా మోడీ సార్ ఎంపీగా గెలిచింది కూడా ఈడికెళ్లే. 600 ఈడ నిలబడ్డోళ్ళని గెలిపియాలి అని 30 మంది సెంటర్ మంత్రులు సార్ అడుగులు అడిగేసి నడిచిండ్రు. ఇక రాహుల్ అన్న అఖిలేష్ అన్న ఏమన్నా తక్కువనా? మల్లోపారి సైకిల్ గుర్తునే గెలిపియాలని జోరుగా ప్రచారం చేసిండ్రు. లీడర్ల స్పీచ్లు విన్నాక కార్యకర్తలు ఊకుంటారా? పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు జర్సే ఫైటింగ్ చేసిండ్రు. ఇక మాయవతక్క కూడా ఏనుగు గుర్తుకే ఓటేసి గెలిపియాలని పబ్లిక్ మీటింగులు పెట్టింది. ఒక్కనాడే 4 పెద్ద లీడర్లు వచ్చి ఈ తీర్ల ప్రచారం చేసే వరకు పబ్లిక్ మస్తు ఖుషి కావచ్చు. మరి ఓట్ లెవెల్కి వేస్తారో చూడాలే. వ్యాపారాలు చేసుడు అందరితోని కాదుల్లో, దానికి దమ్ము ధైర్యం ఉండాలి. దేనికైనా రెడీ అనాలి. చూసుకుందామా అంటే చూసుకుందాం అనేటట్టు ఉండాలి. ఎవరు ఎన్ని రాళ్ళు వేసినా తీసి అవతలెత్తేయాలి.
అవును నేను చేసిందే కరెక్టు, ఇట్లేం చెయ్యాలి, నాకు చెప్తేందుకు నువ్వేవాలయ్యా అని గట్టిగా అరుచుకుంటే తప్ప ఇవాళ రేపు వ్యాపారంలో రాణించలేం, లేకుంటే పరంపరం చేసి పడేస్తారు పడనోళ్ళు. ఎట్లుండాలంటే అచ్చంకి సార్లు ఎక్కువ ఉండాలి. తెలుసు కదా గీ సార్ ఎవలో, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సార్ తమ్ముడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. అనంతపురంలో ఉన్న ఒక పేపర్ ఆఫీస్ ముంగటాకి ఇట్లా ధర్నా పెట్టిండు తప్పుడు వార్తలు రాసిండ్రని. మొన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు బోల్తావడి 11 మంది చచ్చిపోయారు కదా, గా బస్సు గీసారిదే. వీళ్ళ మీద కేసులు పెట్టి లోపటేయకుండా చంద్రాల్ సార్ కాపాడుతుండని వార్తలు రాసిండ్రట పేపర్ వాళ్ళు. గంతే బ్యానర్ పట్టుకొని ఉర్రికొచ్చి ఆఫీస్ ముంగట్నే ధర్నా పెట్టిండు. చంద్రాల్ సార్ ఎట్లా కాపాడిండో చెప్పుమని. ఈ రోజుల్లో కాదు, మేము ప్రతి ఒక్కటి తీసుకోమని డీటెయిల్గా తీసుకోమను. అయితే నేను బాధపడుతున్నా, నా అల్లుడు ఎమ్మెల్సీ అడగలేదు, సంతోషపడ నేను పరిస్థితిలో ఉన్నాను. కర్మ మా కర్మ చచ్చిపోయిన కర్మ. ఊకో సారు ఊకో ఊకో, నువ్వే గంత బాధపడితే ఇక చచ్చిపోయిన వాళ్ళు ఇంటోళ్ళు ఇంకెంత బాధపడాలి. నాకు జవాబు కాదు, అందరూ లేచలేదు ఈ నుంచి. మనం గుడికోయేటప్పుడు పండ్లో పువ్వులో కొనుక్కోపోతాం కదా, వాటిని 1-2 మాటలు చూసి కొంటాం మంచిగున్నాయా లేవా అని. ఎందుకంటే ఖరాబ్ అయిన పెడితే దేవుడు మెచ్చడని మన నమ్మిక. ముందే మన కోరికలు పెద్దగా ఉంటాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టి 1,00,000 రూపాయల కోరికను కోరేటోళ్ళం. మరి పండ్లు పువ్వుల కానే గింత ఖచ్చితంగా ఉంటారు, అసొంటిది గాడా అద్దు ఈడేలు చూసుకుంటే చెప్పుకుందాం. డిసెంబర్ 30 దాకా పాత నోట్లు మార్చుకునే ఛాన్స్ ఉండే, తెల్లారి సంది షిత్తు కాయిదాల కంటే అద్మానమైనవి. మరి వాటిని ఏం చేస్తుండ్రో తెలుసునా, మనసులు తీసుకొని నోట్లను తిరుపతి ఎంకన్న కంట కడుతుర్రు. గల్లపెట్టల పాత నోట్లేసి మొక్కులు తీసుకుంటుర్రు భక్తులు. ఈ 2 నెలల పేరు మీద షెల్లని పైకం ఎంత వచ్చిందో చెప్తే నోర్లు తెరుస్తారు. 8,29,00,000 రూపాయలు. 8 లక్షలు కాదు 8 కోట్లు. అంటే రోజుకు 13 లక్షలకు మీదనే పనికిరాని నోట్లను దేవునికి చదివించిండ్రు అన్నట్టు. బ్యాంకు ముంగట భక్తుడైనా భగవంతుడైనా ఒక్కటే, రూల్స్ ఒప్పుకోవు అని డైలాగులు కొడుతుర్రట. కుదరదు, అవి వ్యాలిడ్ కాదు అన్నారు. భక్తులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షెల్లన్ నోట్లతో తీసుకున్న మొక్కులు కూడా షెల్లయ్య అన్నట్టే. గోవిందా. మన గుండీలు వేసినాయి కానీ మనకి స్వామివారికి దాని వలన ఏ విధమైన బెనిఫిట్ ఉండదు. 1 లక్ష కాదాయే 2 లక్షలు కావాయే ఊకునేందుకు 8 కోట్ల రూపాయలు చెల్లయంటే కలకల అనిపించదా ఎవరికైనా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. అదే గుడి కమిటీలో శేఖర్ రెడ్డి అని ఉంటేనా పాత నోట్లు పడేసి డైరెక్ట్ గా ప్రింటింగ్ ప్రెస్ కాంచెల్లే కొత్త నోట్లు తెప్పించు. ఏడున్నాడో పార్వై కలుగుంది సార్లు ఏదన్నా తొవ్వ చూపించి ఎంకన్నా రుణం తీర్చుకుంటాడేమో. నేను మొన్న ఒక కొత్త సిమ్ కార్డు తీసుకుందామని దుకాణం కాడుకోయినా. మంచి నంబర్లు అన్నీ చూసి ఒక నంబర్ సెలెక్ట్ చేసుకున్నా. కాగితాల మీద వివరాలు రాయమంటే అన్నీ రాసిన. మేడం మీది ఒక ఆధార్ కార్డు జిరాక్స్ కావాలి అన్నాడు. సరే మీ షాప్లో జిరాక్స్ మిషన్ ఉన్నది కదా నువ్వే తీసి అని నా కారెట్ తీసి ఇచ్చిన. మేడం ఈ కారెట్ నేను ఇయ్యలేనండి అని అన్నాడు. అదే ఎందుకు ఇయ్యవు, అది నాదే అంటే, లేదు మేడం ఈడున్న పోటువా మీ ముఖానికి సంబంధం లేకుంటుంది, పోలికలు లేవు అసలు అని అనబట్టే. అంత చక్కగా దింపిరు మరి మన పోటువలు. అవును మా పోటువలు కూడా మంచిగా వాళ్ళే సావిత్రి అని పుసుక్కున మూలకు పడేశారు. వద్దొద్దు మస్తు అక్కిర పడుతుంది అది. పతంగికి దారం ఆధారం అయితే మన బతుకులకు ఆధార్ కార్డే ఆధారం. ఇక కొత్తగా ఈ స్కూల్ పోరగాన్ల బువ్వకు కూడా మూడేసిండ్రు. ఆధార్ కార్డు చూపిస్తేనే పగటిలే అన్నం పెడతారట. కారట్ లేకుంటే ఎండుల్లే. పిల్లలకే కాదు వండేటోళ్లకు వడ్డిచ్చేటోళ్లకు కారట్ లేకున్నా పొయ్యి మీదకి కుండెక్కది, పోరగాన్ల కడుపు నిండది. బడిలో పగటి బువ్వతోని ఎవల బొజ్జలు నిండుతానయో తెలుస్తలేదని సెంటర్ వాళ్ళు ఈ ఉపాయం చేసిండ్రట. మొన్ననే ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుకింగ్ చేయాలంటే ఆధార్ కార్డు ఉండాలని రూల్ పెట్టిండ్రు కదా. ఇక ఇంతకు మునుపే గ్యాస్ బుడ్లకు, రేషన్ బియ్యానికి, ముసలుల పింఛన్లకు, బ్యాంకు ఖాతాలకు, డ్రైవింగ్ లైసెన్స్లకు, స్కాలర్షిప్లకు, ఆఖరికి సబ్సిడీకిచ్చే ఉల్లిగడ్డలకు కూడా ఆధార్ కార్డులు లింక్ పెట్టిరి. దేశంలా నేను ఉన్నా అని చెప్తందుకు ఏకైక ఆధారం మీ ఆధార్ కార్డే అయితాంది. ఇప్పటికైతే గివే మరి. ఇక రేపు ఆధార్ కార్డు లేకుండా దవాఖానలో వైద్యం చెయ్యం, బస్ ఎక్కనియ్యం, నల్ల నీళ్ళు ఇయ్యం, ఇంటికి కరెంట్ ఇయ్యం, దేవుని దర్శనం కానియ్యం, టాకీస్ల సినిమా చూడనియ్యం, హోటల్లో బిర్యానీ తిననీయం అని షరతులు పెట్టినా నోరు తెరవాల్సిన పని లేదు. ఆధార్ కార్డు ఉంటేనే దుకాణంలో మందు కొనాలి. ఈ 2 కండిషన్లు పెడితిరా అంటే మీ ఆశయం నెరవేరినట్టెపో. ఈ వార్త చదువుతున్నప్పుడు నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం పుడుతుందో ఏమో ఒక్కొక్కనికి మెదట్లో పురుగులు తిరిగేటట్టున్నాయి. ఆడపిల్లగాళ్ళు కనబడితే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వీళ్ళ బాధలు పడలేక పానాలు తీసుకుంటా అంటే కన్నుల్లో కదో బాధ. ఇసొంటి కష్టాలు ఇంకెవ్వరికి రావద్దురా నాయనా.
పట్నం శివర్లా మొన్న మర్డర్ జరిగింది. బార్ల బీర్ దాగి బయటకొస్తున్న గుంటి రాజేష్ అనేటోని నరికి చంపిర్రు. ఎవరు చంపిండ్రు అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే సినిమా తీసేంత కథ బయటకొచ్చింది. ఈడు మహాముదురు మోసం చేసి లగ్గం చేసుకుంటూ గీ బుజ్జమ్మను వెనక సిరి తెలిసిందట. మున్పు 2 పెళ్లిళ్ళు చేసుకుంటూ ఇది 3వదని. సరేతి అయిందేదో అయిపోయిందని మంచిగా చూసుకోవాలనా అరి గోస పెట్టిండట పొల్లను. బాధలు భరించలేక నాగార్జున సాగర్ల దుంకి పానం తీసుకుంది. ఇది 2 ఏళ్ల కిందటి ముచ్చట. ఇది మనసులో పెట్టుకున్నాడు ఇలా నాయన. పగతోని రగిలిపోయిండు. ఎట్లయినా సరే ఇన్నేసేయాలి అనుకున్నాడు. ఇక సావుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసిండు. ఏ తారీఖు నాడైతే బిడ్డే పానం తీసుకుందో 2 ఏళ్ల తర్వాత అదే నెల అదే తారీఖు నాడు ఆ రాజేష్ గారిని లేపేసిండు. మా పాపను కూడా కిడ్నాప్ చేశాడు, అత్యాచారం చేశాడు. దానివల్ల మా పాప కూడా సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఒక తండ్రిగా నేను ఫుల్ సంతోషపడుతున్నాను. ఇప్పుడు బిడ్డ ఆత్మ నిమ్మలం కావచ్చని ఆనందపడుతుండు. పోలీసులకు దొరకద్దని పారిపోలే, బాజాప్తా చెప్తుండు. ఆవు సంపింది నేనే అని. చూస్తుండ్రా, అందరు ఆడవిళ్ళ తండ్రులు ఒక్క తీరులోనే ఉండరు. తోలు తీసుడే కాదు మీదికి కూడా పంపుతారు. దోమలు ఏడికెళ్ళి వచ్చి ఫాలో అవుతున్నాయి. మచ్చర్దాన్ని వేసుకున్నా కూడా వస్తున్నాయి. ఉండు బిడ్డలాలా నేనే ఉన్నారు. బ్యాట్ రండి రండి రండి. నేను ఇంట్లో ఉన్నంట అని గుర్తుపట్టినేమో. ఇప్పుడు రండిగా మచ్చర్దాన్ని చూడంగానే దావత్ చేసుకుందామని వస్తున్నాయి. అవ్వా ఇడు దోమ తెర కట్టి మంచిగా వీటితో ఆట పెడుతున్నాడు కదా సతిగా. అగో 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 ఎంత దొడ్డు ఉన్నదా. దా 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 ఇంట్లోకి వెళ్ళి ఈగుతావా? దా చూద్దాం దా. నీ అవ్వ పిలిచింది నేనురా. నేను చూసిన రానుల్లా మనిషితో మాట్లాడినట్టే దోమలతో మాట్లాడుతున్నాడు. సత్తి ఈ పెద్ద దోమ నా పానం చుట్టే తలిగింది కదా. దీన్ని వదలకుండా మూతికి తాళం వేయాలి, దబ్లంతో గుట్టేయాలి. ఏ సత్తిగా ఏం చేస్తున్నావురా? ఇటు బాజో పారు చూడు నేనురా. అరే ఎంతగానం కుడతారు ఏ దోమ అక్క? శరం లేరా మీకు? దోమకి చుట్టాలు పక్కలు కూడా ఉన్నారా? అక్క అక్క అని పిలుస్తున్నావేమో. అమ్మా సాఫిత్రమ్మా నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో. ఎంత కాస్కార చుట్టమైనా దోమక్కలే కుడతారు, దోమన్నాలు కుట్టరు. రాత్రి అంతా నిద్రలేదు నాకు. అమ్మా బకాసురుని లెక్క మంచిగా వండుకున్నావు కదరా, నీకు నిద్ర లేదా? ఉత్త అబద్ధాల పుట్ట. దోమక్క నాతోనేం పని నీకు? మురికి కాలువల పంటి తిరుగుపో, మోరీల పంటి. మా చెవుల పంటికి మనంది నిరవట్టరా నీకు? రే నువ్వు మరుగున పెట్టి నన్నే తిడుతున్నావు కదా, నాకు తెలుసు ఆడ దోమ లేదు పాడు లేదు. తిట్టకుంటే నిన్ను మెచ్చుకుంటారు. 6 దినాల సంది రక్తమంతా వీకినాయి. కొబ్బరి బొండల 5 ఫేస్ తాగినట్టే చేసినాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా పెట్టి వండుకుంటావు కదరా, ఎందుకు అట్లా ఉట్టించుకుంటున్నావు? ఓ ఫ్యాన్ అంటానున్నది. అదే అది ఎలిఫాట్కర్ పోయినట్టే అవుతుంటది కట్కేయంగానే. జిమ్మరాత్ బజార్లో నువ్వేమో కూలర్ కొనుక్కొచ్చుకున్నావు, నీ దిక్కేమో అలుపుకుంటావు. ఫ్యాన్ వేసుకుంటావు, ఇంకా రాత్రి కూలర్ కూడా నీ దిక్కే తిప్పి వండుకుంటావు, ఇంకా మీదికెళ్ళి నన్ను అంటున్నావు ఏంద్రా? అగో ఎట్లా మాట్లాడుతున్నావు చూడండి. ఎవరన్నా నింటే నీ వద్దనే అనుకుంటారు. చలికాలంలోనేమో దుప్పటి వీక్కుంటారు నిర్రవంగానే, ఎండాకాలంలోనేమో కూలర్ తిప్పుకుంటది. ఎంత సారున్నావు? ఏమన్నా అంటే అక్కడ బేరిస్తాను నన్ను కూడిపెట్టంట అని. అమ్మా నీ నోటికి మొక్కలరా నాయన, ఎక్కిచ్చి చెప్తావు. దోమ పిల్లలు కూడా పెట్టుకుంటున్నావు కదా. ఆ పొగంతా ముక్కులకు పోయి నా పానం ఖరాబ్ అయ్యి ఏం కొత్త కొత్త రోగాలు పుడతాయి ఇంకా నాకు. నా బతుకుల మనవాడా ఆయన ఎవడన్నా బతుకున్నాడు నెత్తికాడ పెడతాడా? ఊరు బతి లేక ఫోటో తీసుడు దుప్పటి కప్పుకున్నప్పుడు ఎట్లుంటుందో. ఎందుకురా గంతగానం బుగులవుతున్నావు? పెద్ద పట్నంలో ఉన్న దోమలన్నీ నీ ఒక్కనే గరుస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. పట్నంలో ఉన్న వాళ్ళు అందరిని అడుగుపో, ఎన్నిగానం జమ ఎంతమందిని గుట్టి చంపుతున్నాయో. ఇదే లేవన్నట్టు ఊళ్ళ దోమలు కూడా పట్నంతో పట్టినాయట. అవునరా, గా నడుమ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిర్రు ఊరు దోమలన్నీ పట్నం వచ్చినాయని. ఆటోలలో వస్తున్నాయో, లారీలలో వస్తున్నాయో, బస్సులలో వస్తున్నాయో. అవి కూడా చార్జీలు ఉంటే రోగం తిరుగుతుండే, ఒక్కటి కూడా రాకుండే ఇంత దూరము. ఏ ఊకో, అవి మన మనసులారా బస్ ఎక్కి రానీకి అట్లనే గాళ్ళు ఎగురుకుంటూ వస్తాయి. సత్తిగాడు సాఫిత్రి ఊర్లు ఉన్నప్పుడు మంచిగా రతకం దాగుతుంటిమి. ఎక్కడ పోయిన రంట అని దేవులాడుకుంటా పట్నం వస్తున్నాయేమి ఇవి అవేనేమో. మరేం చేద్దాం సత్తి, పంట లేదు, అడవి లేదు, ఏం లేదు. పట్నం దోమలు ఊరు దోమలు సోపతాయి, మంది పానాలు తీస్తున్నాయి. స్వచ్ఛ భారత్ పెట్టినాక కూడా హైదరాబాద్లో ఇంతగానం దోమలు ఎందుకు పెరిగినాయి అక్క? లెక్కకైతే తక్కువ కావాలి కదా. ఏడరా ఏడ పడితే అన్నే చెత్త వేస్తాం, నీళ్లు పోస్తాం. మన ఇంట్లోకి వెళ్ళి చెత్త పోయింది అనుకుంటాం, ఆ చెత్తనే మళ్ళా దోమల రూపంలో మన ఇంటికి వస్తుంది. దోమల బత్తి పెట్టిన పోతలేవు, నా దోమల బుడ్డి పెట్టిన పోతలేవు. మనకు కలితిరిచింది అలవాటు అయినట్టు అవిటకు కూడా మందులు పడుతున్నాయేమక్క, చచ్చిపోతలేవు. అవునరా సత్తి, పట్నంలో మస్తు దోమలు పెరిగినాయని ఇట్లా చేసినావా?
సరే గంతి ఆ దోమతెర బ్యాటు గవన్నీ ఎడవున్నావు నువ్వు పైసలు ఎక్కడి బిడ్డ ఇంటున్నారు అక్క ఆయనకేరో పని ఉన్నదంట అని పైసలు ఇచ్చి నాకు కరెంటు బిల్లు కట్టిరామంట అని ఆ పైసలతో ఇవి కొనుక్కొచ్చుకున్నా నువ్వైతే ఇంటికో నీకున్నది నువ్వు అటు ఇటు పోయి నన్నే తినిపిస్తావేందిరా పట్నంలో దోమలు పెరిగినట్టు దినాం నీ లొల్లి పెరిగింది నాకు నువ్వైతే ఇంటికి రా నీకు బో పెడితేనేమో చూద్దావు నువ్వు ఇంటికి ఎవరు వస్తాడు అక్కడ దోమలు వీక్క తింటున్నాయి ఒక పూట కూలి లేకున్నా బతకొచ్చు కానీ దోమలు వీక్క తింటే ఎట్లా బతుకుతాము నేను ఈయనే ఉంటా ఇది కప్పుకొని దోమక్కలు మీకు దండం పెడతాను గర్వకుండి ఫెయి నిండా బట్టలు కూడా సరిగ్గా లేవు నాకు అందుకే ఇది కప్పుకుంటున్నా దవాఖాన్ల టేస్టులు అయితే నాతోని కావు ఆ పైసలు పెట్ట నేను రాకుండి నా దగ్గరికి మనం అప్పుడప్పుడు కొన్ని బ్రేకింగ్ వార్తలు చూస్తుంటాం లాకప్ డెత్ పోలీసుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య స్టేషన్ మర్యాదలు తట్టుకోలేక పురుగుల మందు తాగిన యువకుడు ఇగో ఇట్లుంటాయి అంటే పోలీసు వాళ్ళు చేయబట్టే పానాలు తీసుకుంటారని అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి కానీ ఇప్పుడు గిసొంటి వార్తలు చూడాల్సి వస్తుంది అదేందో గన్ని ఎస్ఐలు వరుసగా జీవి తీసుకుంటుర్రు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎస్ఐ చిట్టిబాబన్న తుపాకీతోని కాల్చుకొని పానం తీసుకుండు దీనికి మొదలు భార్యని కాల్చిండు పెద్దసార్లు సతాయించుడుతోనే మా నాయన చచ్చిపోయిండు అని చిట్టిబాబన్న కొడుకు అంటుండు చాలా బాధపడ్డాను నాన్నగారు సిపి ఇట్లా వేధిస్తున్నాడు సిపి వేధింపులతో నేను చేయలేకపోతున్నాను చాలా బాధపడి పోలీసు వాళ్ళ ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఇప్పుడు ఓ 6 నెలల కిందట మెదక్ జిల్లాల కుకునూరుపల్లి ఎస్ఐ రామకృష్ణరెడ్డి అన్న ఇట్లనే తుపాకీతోని కాల్చుకొని చచ్చిపోయిండు రంగారెడ్డి జిల్లాల యాలాల్ ఎస్ఐ రమేష్ అన్న షెట్టు కురి పెట్టుకుండు పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ అన్న తుపాకీతోనే కాల్చుకుండు కొమరంభీం జిల్లాల శ్రీధర్ అనే ఎస్ఐ సార్ కూడా సేమ్ ఇట్లనే కాల్చుకొని పానం తీసుకుండు లంగలకు దొంగలకు సూటు పెట్టాల్సిన తుపాకీని పోలీసులే ఎందుకు సూటు పెట్టుకుంటుండ్రో అర్థం కాని ముచ్చటైంది కానీ ఏ కేసులో చూసినా పెద్ద సార్లు సతాయిస్తుండ్రనే మాటలే వినబడుతున్నాయి అయ్యా పోలీసార్లు పానాలు తీసుకుంటుంది మీ డిపార్ట్మెంట్ మనుషులు సారు మా బతుకులకు భరోసా ఇయ్యాల్సిన మీ వల్లే బతుకు మీద ఆశలు ఎందుకు ఇడిచిపెట్టుకుంటుర్రో ఎంక్వైరీ చేసి తెలుసుకోండి సార్లు ఇప్పుడు మీ చేతిలో ఒక 100 రూపాయల నోటు ఉంది గాంధీ తాత నవ్వుతూనే ఉన్నాడు 3 సింహాలు చూస్తూనే ఉన్నాయి నడిమిట్ల ఎండి తీగ కూడా ఉంది కింద మీద నంబర్లు ఉన్నాయి ఆర్బీఐ గవర్నర్ సంతకం కూడా చెక్కిండు ఇవన్నీ కాదు అది 100కి 200 వాళ్ళు ఒరిజినల్ నోటు అయినా సరే ఒక దుక్న పైన తీసుకుంటలేడు అట్లని అదేం రద్దు చేసిన పాత నోటు కూడా కాదు మరి ఎందుకు తీసుకుంటలేడో తెలుసా నోట్ల మీద ఆర్బీఐ గవర్నర్ సంతకమే ఉండాలనా మాకు కూడా గీకొస్తుందని కొందరు తెల్లగున్న జాగను నల్లగా చేస్తారు కొందరు నోట్లను లెక్కబెట్టి వాటి మీద నెంబర్ వేస్తారు ఇక లవ్వులు బొమ్మలు అబ్బో శానా చిత్రాలే చూపెడతారు నోట్ల మీద మరి ఇవి తీసుకుపోయి బ్యాంకులు ఇస్తే ఏమంటారు ఇవి జెల్లైపో అనేది కానీ ఇదివరకు సంది నోట్ల మీద రాతలున్నా తీసుకోవాలని బ్యాంకులకు ఆర్డర్ వేసింది పెద్ద బ్యాంకు ఎవరన్నా తీసుకోకుంటే 10,000 జుర్మానా కూడా వేస్తారట అబ్బా దొరికిందిరా ఛాన్స్ అని ఇంకోడిచేదాకా నోట్ల మీద బొమ్మలు చెక్కే రాయింత కొత్త నోట్లను ఇడిచిపెట్టుండ్రి ఈ ముచ్చట ఇట్లున్నదా ఎస్బీఐ బ్యాంకోళ్ళు కస్టమర్లను ఉరికిచ్చే కార్యం ముంగటేసుకుండ్రు అకౌంట్లా తప్పకుండా కొంత బ్యాలెన్స్ ఉంచుకోవాలట పట్నం కస్టమర్లు తక్కువలో తక్కువ 5,000 ఊర్లో పంట ఉండేటోళ్ళు 1,000 రూపాయలన్న దాచిపెట్టుకోవాలట ఏమైతుందని మొత్తం గీకి పెడితే పెనాల్టీ కట్టించుకుంటారట మన పైసలు మనం తీసుకుంటందుకు ఎన్ని కథలు పడుతుండ్రో చూడుండ్రిగా అరే ఇట్లా మనం దాచిపెట్టిన పైకాన్ని మందుమల్లయ్య తాత సొంటోళ్ళకి ఇస్తారేమో రౌడీలు రాజకీయంలో ఉండద్దన్న కోర్టు ఏ పార్టీ చేయదు కావచ్చు సపోర్టు చిడాయించేటోళ్ళు జర పైలం అందరు తల్లిదండ్రులు ఒక్క తీరే ఉండరు వారణాసిల 4 లీడర్ల ప్రచారం కార్యకర్తలు చూపించిండ్రు ప్రతాపం దోమలతోని యుద్ధం ఈ పెద్ద దోమ నా పానం సుట్టే తలిగింది కదా దీన్ని వదలకుండా మూతికి తాళం వేయాలి దబ్లంతో గుట్టేయాలి నీ దోమ ముఖం దాని ఎక్కాను ఎట్లా వరుతుంది చూడు అంటారు నేను పోయేస్తా మరి టాటా